ఆయన శాంతి దూత కాదు, స్వార్థ నేత. పదవి కోసం సైన్యం చేతిలో కీలుబొమ్మగా మారి ముస్లిమేతర వర్గాలపై దాష్టీకాలు చేస్తున్న హింసావాది. ఆయన లక్ష్యం హిందువులను బంగ్లాదేశ్ నుంచి తరమడమే. దేశం విడిచి వెళ్లేలా భయానక కృత్యాలు చేస్తున్నాడు బంగ్లాదేశ్ అధ్యక్షుడు యూనస్. కేవలం బంగ్లాలో మాత్రమే కాదు, భారత్లో కూడా అస్థిరతకు తోడ్పాటు బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ కుట్రలు పన్నుతున్నారు. ఇన్ని చేస్తున్న ఈయనకు గతంలో నోబెల్ శాంతి బహుమతి వచ్చిందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. ప్రస్తుతం బంగ్లాలో హింసను ప్రేరేపిస్తున్న యూనస్ నుంచి శాంతి బహుమతి ఉపసంహరించుకోవాలి అన్న డిమాండ్లు ప్రస్తుతం బలంగా వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్లో హింస రాజ్యమేలుతోంది. హింసను కట్టడి చేయాల్సిన తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ అగ్నికి ఆర్జ్యం పోసినట్లు వ్యవహరిస్తున్నారు. హిందువులను ఊచకోత కోస్తున్న కిరాతక మూకలకు వంత పాడుతున్నారు. దీంతో చరిత్రలో తొలిసారిగా ఆయనకు ఇచ్చిన నోబెల్ శాంతి బహుమతిని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్తుతోంది. మైక్రో ఫైనాన్స్లో ఆయన చేసిన కృషికి గాను 2006లో మహమ్మద్ యూనస్కు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. ఇప్పుడు అదే యూనస్ బంగ్లాదేశ్లో జరుగుతున్న మత హింస దురాగతాలు, ఉగ్రవాదానికి వెన్నుదన్నుగా ఉన్నారు. ఆ దేశంలో శాంతిని, ప్రశాంతతను సమాధి చేస్తున్న వర్గాల ప్రతినిధిగా మారారు. బంగ్లాలో భూ కబ్జాలు, దేవాలయాలపై దాడులు, మతపర హింసను నిరోధించటంలో ఘోర వైఫల్యమయ్యారు. సాధారణంగా నోబెల్ శాంతి బహుమతి విజేతలంటే ప్రపంచానికి ఆశాకిరణాలుగా కనిపిస్తారు. ఆ బహుమతి నైతికతకు అధికార చిహ్నంగా ఉంటుంది. కానీ యూనస్ అధికార దాహంతో తన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఉగ్రవాదుల కుట్రలకు సహకరిస్తున్నారు. హిందువులపై దాడులను నివారించటంలో యూనస్ ఘోరంగా విఫలమయ్యారు. ఆయన చర్యలు నోబెల్ శాంతి బహుమతి నిబద్ధతనే ప్రశ్నించే స్థాయికి చేరాయి. యూనస్ కారణంగా నోబెల్ కమిటీ కూడా తన ప్రతిష్టను దిగజార్చుకునే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. గతంలో రోహింగ్యా మారణ హోమంపై మౌనం వహించిన ఆంగ్ సాన్ సూకీకి శాంతి బహుమతి ప్రదానంపై నోబెల్ కమిటీ అనేక విమర్శల్ని ఎదుర్కొంది. కాగా ఇప్పుడు యూనస్ చర్యలతో మరోసారి నోబెల్ కమిటీ సరిగ్గా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోంది. యూనస్కి ఇచ్చిన అవార్డునే ఉపసంహరించుకుంటే నోబెల్ కమిటీ ప్రపంచానికి ఓ శక్తివంతమైన సందేశాన్ని పంపించినట్లవుతుంది. ఇప్పటివరకు నోబెల్ శాంతి బహుమతి విజేతల పట్ల ప్రపంచవ్యాప్తంగా గల సానుకూల దృక్పథాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనస్ చెరిపేశారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన షేక్ హసీనా ప్రభుత్వాన్ని రిజర్వేషన్ల ఉద్యమం పేరిట ఆ దేశ సైన్యం గద్దెదించింది, అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అయితే ప్రపంచ దేశాల్లో బంగ్లా సైనిక నియంతల పాలనలోకి వెళ్లిందన్న అపప్రద రాకుండా విదేశాల్లో స్థిరపడ్డ యూనస్ ను బలవంతంగా తెచ్చి గద్దెపై కూర్చోబెట్టింది. యూనస్ ను ముందు పెట్టి సైన్యం దేశంలో అరాచకాలకు పాల్పడుతోంది. ముఖ్యంగా హిందువులే టార్గెట్ గా దాడులు సాగిస్తోంది. హిందూ మతానికి చెందిన ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ కృష్ణదాస్ పై అసత్య ఆరోపణలతో కేసులు పెట్టి జైల్లోకి నెట్టింది. ఆయన తరపున వాదించేందుకు కూడా వీల్లేని పరిస్థితిని అక్కడి సైనిక ప్రభుత్వం కల్పించింది. మతతత్వ ఉగ్ర మూకలకు వెన్నుదన్నుగా వ్యవహరిస్తున్న సైన్యం చిన్మయి కృష్ణదాస్ తరపున న్యాయస్థానంలో వాదించేందుకు ముందుకొచ్చిన ఓ న్యాయవాది హత్యను కూడా ప్రోత్సహించింది. దేశం మొత్తం హిందువులు, బౌద్ధులు, క్రిస్టియన్లపై దాడులు జరుగుతున్నాయి. హిందూ మహిళల్ని మానభంగాలు చేస్తున్నారు, వారి ఆస్తుల్ని కొల్లగొడుతున్నారు, వారి మానవ హక్కులను హరించేస్తున్నారు, మత ప్రాతిపదికన ప్రజల్ని విభజిస్తున్నారు. ముస్లింలు తప్ప మరే మతస్థులకు బంగ్లాలో బ్రతికే హక్కు లేదని తేల్చేస్తున్నారు. సాక్షాత్తు భారత సహాయ సహకారాలు, కరుణాకటాక్షాల కారణంగానే బంగ్లా ఆవిర్భావం జరిగింది. పాకిస్తాన్ నుంచి స్వాతంత్ర్యం కోసం బంగ్లా చేసిన పోరాటంలో భారత్ వారి వెన్నంటే నిలిచింది. పాక్ పైకి భారత్ తన సేనల్ని పంపించింది. ఆ క్రమంలో వందలాది మంది భారతీయ యోధులు అసువులు బాశారు. భారత సైన్యం అపార ధైర్య సాహసాలు, వీరోచిత పోరాటాలతోనే బంగ్లా ఆవిర్భావం జరిగింది. ఇది చరిత్ర చెప్పే సాక్ష్యం. అలాంటి బంగ్లాలో ఇప్పుడు హిందువులు అవమానాలు ఎదుర్కొంటున్నారు, బ్రతకలేని పరిస్థితుల్లో ఉన్నారు, దారుణ హత్యలకు గురవుతున్నారు. ఏమీ లేదంటూనే శాంతి బహుమతి విజేత యూనస్ సైన్యం చర్యల్ని మాత్రం నిలువరించలేకపోతున్నారు. దేశంలో మత విద్వేషాల్ని ఓ కొలిక్కి తీసుకురాలేకపోతున్నారు. దీని వెనుక యూనస్ స్వార్థపూరిత తత్వం బట్టబయలవుతోంది. ఆయన తన పదవిని కాపాడుకునేందుకు సైన్యం చేతుల్లో కీలుబొమ్మగా మారారు. సైన్యం చెప్పినట్టల్లా ఆడుతున్నారు. సైన్యం అదుపాజ్ఞలకు లోబడే యూనస్ వ్యవహరిస్తున్నారు. భారత్ ఇప్పటివరకు పలు రకాలుగా బంగ్లాదేశ్ని హెచ్చరించింది. గత చరిత్రను గుర్తు చేసి భారత్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ తేల్చి చెప్పింది. ఇప్పటికే బంగ్లాదేశ్ భారీ మొత్తంలో నకిలీ కరెన్సీని పాకిస్తాన్ నుంచి సమీకరించి భారత్లోకి ప్రవేశపెడుతుంది. తద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చెయ్యాలి అన్నది బంగ్లాదేశ్ ఆకాంక్ష. అలాగే పాక్ అంతర్జాతీయ ఉగ్రమూకల్ని కూడా బంగ్లాదేశ్ తన సరిహద్దుల ద్వారా భారత్లోకి పంపిస్తోంది.
తద్వారా భారత్ని అస్థిరపరచడమే తన లక్ష్యమన్న రీతిలో బంగ్లా వ్యవహరిస్తోంది. వీటన్నిటినీ చూస్తూనే కళ్ళున్న కబోదిలా యూనస్ వ్యవహరిస్తున్నారు. తన పదవి పరిరక్షణ కోసం సైన్యం ఆదేశాల్ని అనుసరించడమే కాకుండా వాటికి వత్తాసు పలుకుతున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లోకి వివిధ మార్గాల్లో చేరి భారతీయ పౌరసత్వం పొందిన బంగ్లాదేశీయులు ఈ రాష్ట్రాల్లోనూ మతతత్వ ఘర్షణలను రెచ్చగొడుతున్నారు. ఒకప్పుడు ఉపాధి కోసం దొంగచాటుగా సరిహద్దులు దాటి భారత్లోకి ప్రవేశించి ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ బతుకులీడుస్తున్న బంగ్లాదేశీయులు అంచెలంచెలుగా దొంగ నోట్ల మార్పిడి, మాదక ద్రవ్యాల వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఇలా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రమూకలకు చేరవేస్తూ భారత్లో అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. సాయం చేసిన దేశానికే వెన్నుపోటు పొడుస్తున్నారు. తమ దేశ ఆవిర్భావానికి మూల కారణమైన భారత్పై విషం చిమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా శాంతి ప్రబోధకుడిగా ఘనతనెక్కిన యూనస్ మాత్రం మాట్లాడకపోవటం, తన పదవిని అంటిపెట్టుకుని ఉండటం నోబెల్ శాంతి బహుమతి విజేతల ఎంపిక కమిటీ నిబద్ధతనే ప్రశ్నించే పరిస్థితికి దారితీస్తోంది. ఇప్పటి వరకు ఈ బహుమతి పొందిన మరెవ్వరూ ఇంత హీనంగా, ఇంత కర్కశంగా, ఏకపక్షంగా ఉగ్రమూకల చేతుల్లో పావుగా మారిన పరిస్థితులు ప్రపంచ చరిత్రలోనే లేవని నిపుణులు విశ్లేషిస్తున్నారు.